ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. శ్యామ గారు అదే చేశాడు. అక్కడ అంతా విని చివరికి చెప్పాడు, అయ్యా ఆ శ్యామ నేనే. ఆశ్చర్యపోయాడు పండ. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకున్నట్టు ఆనందంతో పండ. శ్యామ గారు అబ్బా ఎంత అదృష్టం అండి నాది, మర్చిపోయాను, పోల్చుకోలేకపోయానండి మిమ్మల్ని నేను అంటే. ఈయన కూడా అన్నాడు, అసలు నాకు గుర్తే లేదండి, ఫోటో చూసి మీరు చెప్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తోంది ఈ ఫోటో మీకు ఇచ్చినట్లుగా. ఆ తర్వాత వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. విపరీతమైనటువంటి ఘన సత్కారం చేసేట పండ శ్యామ గారికి, బాబాకు చేసినట్లుగా ఏనుగు మీద కూర్చోబెట్టి ఆ గయలో ఊరేగించాట ఈయన్ని. ఎంత బాగా రాశారు చూడండి హేమాడ్ పంత్ గారు. ఆ విధంగా ఆయన రుణం తీర్చుకున్నాడు. బాబా అన్నమాట నిలబెట్టుకున్నాడు. గయలో నీకన్నా ముందు నేను ఉంటా అన్నాడు. తను ఉండటమే కాకుండా రాచ మర్యాదలు ఇప్పించాడు శ్యామకు. గ్వాలియర్లో ఎలా చూశారు, నాగపూర్లో ఎలా గౌరవించారు, అదే విధంగా గయలో కూడా గౌరవింపబడ్డాడు శ్యామ. అంటే ఇక్కడ అర్థం నిజమైన సాయి భక్తుడు ఎక్కడికి వెళ్ళినా కింగే, క్వశ్చన్ లేదు అందులో, రాజే. కారణం రారాజు వెనుకున్నాడండి, మన వెనుకున్నది ఆ మహానుభావుడు. కాబట్టి సాయి మనతో ఉన్నప్పుడు దేనికి చెల్లించవసరలా. ఎక్కడికైనా వెళ్ళండి, అండమాన్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ మళ్ళీ ఏదో సెట్టింగ్ చేస్తాడు బాబా మన కోసం. కారణం పంపించేది ఆయన కదా ముందు. మన ఎక్కడికి పంపించాలో ఆయనకు తెలుసు. పంపించే ముందు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మరీ పంపిస్తాడు మనని. అటువంటి నమ్మకంతో మనం వెళ్ళాలి. అటువంటి నమ్మకాన్ని సూచించేదే ఈ యొక్క గయ యాత్ర అనుభవం. ఈ విధంగా బాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అనే సత్యాన్ని మనకి చాటి చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా నమ్ముకున్న వారిని ఏ విధంగా బాబా కాపాడుతాడనే సత్యం కూడా ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.